హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వజ్రకుత్ర మండలం మరియు సంతబొమ్మల మండలం చెందిన బావనపాడు మరియు దేవునల్తాడ మత్స్యకారులు చాలామంది బొంబాయి, గోవా, కేరళ సముద్రంలో వేట చేయుటకు వలస వెళ్తుంటారు. వీరు అక్కడే ఉన్న కొంతమంది బోట్ల ఓనర్ల దగ్గర పర్సంటేజ్ బట్టి వేట చేయుటకు కుదుర్చుకుంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా రేట్లు కట్టుకొని బోట్ ఓనర్ల దగ్గర రేట్లు కుదుర్చుకొని వాళ్ళ ఇంట్లోనే ఉంటూ వాళ్ళ దగ్గర నమ్మకంతో వాళ్ళ బోట్ల పైన వేట చేయడం మొదలు పెడతారు. వీరు చేసే వేట సుమారు 10 రోజులు రాత్రి పగలు సముద్రంలోనే ఉండాలి. వీరు రేవు నుండి వేటగా బయలుదేరినప్పుడు సుమారు 150 లేక 200 మైళ్ళు సముద్రం నడిబొడ్డుకు వెళ్ళి వేట చేయడం మొదలు పెడతారు. వీరు బోటుపై 10 రోజులు లేక 15 రోజులకు సరిపడే ఆహార పదార్థాలు బోటుపై నిల్వ చేసుకుంటారు. బోటుపైనే వంట, బోటుపైనే పడుకోవడం వీళ్ళ తాలూకా దినచర్య. కంటిన్యూ వేట చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు పర్సంటేజ్ పద్ధతిలో బోట్ ఓనర్కి వీళ్ళకి ఒప్పందం కాబట్టి ఎన్ని చేపలు పడితే అంత మంచిది వీళ్ళకే. కానీ వీళ్ళ కష్టం చూస్తే చలించిపోవాలి. కంటి మీద కునుకుండదు, ఒంటి మీద స్నానం ఉండదు. ఎందుకంటే కంటిన్యూ వేట చేసుకునే ఉండాలి వీరు. వారం లేక 10 రోజుల తర్వాత ఒడ్డుకు చేరుకొని వారు వేటాడే చేపలన్నీ ఓనర్కి అప్పచెప్పి లెక్కలు కట్టి వెంటనే ఓనర్ వీళ్ళకి డబ్బులు పంపిణీ చేసేస్తారు. ఇది బొంబాయి, గోవా, కేరళ జరిగిన మన మత్స్యకారుల తాలూకు సంగతి. అయితే అసలు విషయానికి వద్దాం. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి. వీరు 150 లేక 200 మైళ్ళు రాత్రి పగలు ప్రయాణం చేస్తారు. వీరి గమ్యంకి GPS త్రోవ చూపించడానికి ఉపయోగపడుతుంది. GPS ఆధారంగా వీరు ఎక్కడికి వెళ్ళారు, ఏ సరిహద్దుల్లో ఉన్నారు, తిరిగి తీరం చేరుకోవడానికి GPSను ఉపయోగిస్తారు. రెండవది AK సౌండ్. ఇది నీటి మట్టాన్ని కొలిచే పరికరం. దీని ఆధారంగా ఎంత లోతులో వీరు ఉన్నారని తెలుసుకుంటారు మత్స్యకారులు. ఇంతవరకు బాగానే ఉంటుంది. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఈ వేట చేయడానికి వెళ్ళేవారు ఎక్కువ శాతం శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే. వీరు 6 మాసాల వరకు అక్కడే ఉండి ఓనర్ల నమ్మకంతో వీళ్ళను చూసుకుంటారు. అయితే వీరు వేట చేసే బోటు అదృష్టం కొలది ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా ఒడ్డుకు చేరుకుంటే అంతా బాగానే ఉంటుంది. లేకపోతే వీళ్ళ బ్రతుకు సుడిగుడంలో చిక్కుకున్న నావలా మారి ఏం చేయాలో తెలియని పరిస్థితి జారుకుంటుంది. ఫ్రెండ్స్, అసలు ఈ బోటు ప్రమాదానికి కారణం ఏంటి, వీరు ఎలా బ్రతికారు, ఈ విషయాలన్నీ 2వ భాగంలో తెలుసుకుందాం. ఇట్లు మీ ధనంజయ్. నేటి ప్రపంచం.